అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. యంగ్ లుక్ కనిపించాలి, యంగర్హుడ్ని మెయింటైన్ చేయాలి అన్నప్పుడు బోలెడ్ అన్ని ప్రోడక్ట్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని వీడియోస్ చూసినప్పుడు నిజంగా జస్ట్ మేకప్ అని చెప్తూ ఉంటారు, స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పేసి పూస్తూనే ఉంటారు ఒకదాని తర్వాత. నాకు కూడా అనిపిస్తుంది ఇన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి. తర్వాత మనం సెర్చ్ చేస్తూ ఉంటాం దీనివల్ల ఏంటి దానివల్ల ఏంటి అని చెప్పి. కొన్ని ప్రోడక్ట్స్ అయితే చర్మం ముడతలు పడ్డ వాళ్ళకి, అంటే ఏజ్డ్ వాళ్ళకి యూజ్ చేసే వాళ్ళు కూడా మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాము తెలియకుండానే. నిజంగా సెలబ్రిటీస్ ఇచ్చే యాడ్స్ అవన్నీ చూసి కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి ఇలా ఉంటుంది, గ్లాసీ లుక్ కావాలి, కొరియన్ లుక్ కావాలి, అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని అన్నీ ట్రై చేస్తూ ఉంటారు కదా. మరి దానివల్ల ముందు మనకి స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది? అసలు ఒక న్యాచురల్ వేలో మనం స్కిన్ గ్లోగా ఉండాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మన ఆయుర్వేదంలో ఎలాంటి రెమెడీస్ కానీ చిట్కాలుగా ఉన్నాయి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. నిజంగా బ్యూటీ ప్రోడక్ట్స్కి ఇప్పుడు రాజ్యం వెళ్తుంది అంటారు కదా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్ప్రినర్షిప్ అంటే బ్యూటీ ప్రోడక్ట్స్. మేకప్ చేసే ఆర్టిస్టులు కానివ్వండి, పార్లర్స్ కానివ్వండి, ఫుడ్ అండ్ మేకప్ అనేది రూల్ చేస్తుందని చెప్పాలి. అంతేనా? మన ఇండియాని కానీ వరల్డ్ని కానీ అందరికీ ఉంటుంది అందంగా కనిపించాలి అని చెప్పి. మరి మీరు కూడా చూసే ఉంటారు చాలా మంది రోజు మేకప్ వేసుకునే వాళ్ళు కానీ స్కిన్ రొటీన్లో చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అది కరెక్టేనా? అసలు న్యాచురల్గా మనకి స్కిన్ గ్లో ఉండాలి, స్కిన్ అనేది కొంచెం డల్గా కాకుండా మంచిగా బ్రైట్గా కనిపించాలంటే మన ఆయుర్వేదంలో ఎలాంటి మూలికలు కానీ చిట్కాలు కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ఏమున్నాయి? కాస్మెటిక్ ఫీల్డ్ అనేది ఇప్పుడు $1 బిలియన్ బిజినెస్ అండి ఇది. సో అవసరం ఉందా, అసలు అవసరం లేదా, మనకి నిజంగా వేసుకోవాలా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అసలు ఎండకి ఎక్స్పోజ్ అవ్వరు, కానీ SPF వేసుకుంటారు. ఎందుకు? అసలు SPF అంటే ఏంటి? సన్ ప్రొటెక్టింగ్ ఫీల్డ్స్. సో అయ్యి మనకి అవసరమా? ఇప్పుడు సన్కి పొద్దున్నే లేస్తారు, స్కూల్ బస్కి ఎక్కుతారు, వెళ్తారు, స్కూల్లో కూర్చుంటారు, మళ్ళీ రిటర్న్ వస్తారు. సో వచ్చే దారిలో కూడా బస్ ఎక్కుతారు, మళ్ళీ ఇంటి దగ్గర దిగుతారు. సో ఇక్కడ మీరు సన్ ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నారు? సన్ ఎక్స్పోజ్ అవ్వకుండా మీకు సన్ ప్రొటెక్షన్ ఎందుకు? సో ఇట్లా ఈవెన్ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కార్లో వెళ్తారు, మళ్ళీ ఆఫీస్లో దిగుతారు, అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి ఏసీలో ఉంటారు, మళ్ళీ ఇంటికి వస్తారు, మళ్ళీ ఏసీలోనే ఉంటారు. ఇక్కడ సన్ ప్రొటెక్షన్ అనేది ఎందుకు అవసరం? ఎక్కడ అవసరం? ఎండలోకి వెళ్ళే వాళ్ళేమో అసలు వాడరు. వాడుతూ ఉంటారు కదా. అవునండి. పొలం పనులకి వెళ్ళే వాళ్ళు, వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. రీసెంట్ గా బాగా ఫేమస్ అయింది కదా ఆవిడ, బీట్స్ అమ్ముకుంటా, తన్ని చూసారు కదా. సో వాళ్ళంతా ఎండలో ఎక్స్పోజ్ అయిపోయి అంతా వచ్చిన వాళ్ళే, వాళ్ళందరూ స్కిన్ కూడా చాలా బాగుంది, వాళ్ళకి ట్యానింగ్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ ప్రతి దానికి భయపడి ప్రతిదీ వేసేసుకొని పూసేసుకొని స్కిన్ కి ఎంత డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి తెలుసుకోకుండా ఇప్పుడు ఉన్న కాస్మెటిక్ ఫీల్డ్స్ అలాగా ప్రమోట్ చేసేస్తున్నాయి. సో పక్కన వాడికి ఏమవుతుంది, అది మనం ఏదైతే ప్రమోట్ చేస్తున్నామో అది పక్కన వాడికి హామ్ చేస్తుందా, మంచి చేస్తుందా, అది అనేది అసలు ఆలోచనే తగ్గిపోయింది జనాలకి చెప్పాలి అంటే. వీటితో పాటు ఇంకా కొత్త ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు మధ్యలో మార్కెట్లో చాలా రిలీజ్ అయ్యానండి. వాటిల్లో ఒకటి గ్లైకోలిక్ యాసిడ్. ఇది జనరల్గా ఏంటంటే ముడతలు తగ్గించుకోవడానికి. నియాసినమైడ్ మనకి ఏమన్నా అంటే మనకి మచ్చలు స్పాట్స్ ఏమైనా ఉంటే అవి తగ్గించడానికి. B3 విటమిన్ అనమాట. ఇవి స్కిన్ ద్వారా వేసుకున్నప్పుడు మనకి స్పాట్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయని. విటమిన్ సి, ఈ విటమిన్ సి కూడా ఏంటంటే లైటనింగ్ లాగా. ఇవన్నీ ఒకటి ఇంట్రడ్యూస్ చేసేసి ప్రతిదీ బాడీకి వేసేసేయాలని ఈ మధ్య ఒక చిన్నది చూశాను. చిన్న పాప 8 years పాప యాంటీ ఏజింగ్ క్రీమ్స్ రాస్తుంది. అసలు ఏజ్ అంటే ఏంటి కరెక్ట్గా తెలియని వాళ్ళకి, ముడతలు లేని వాళ్ళకి, అసలు అంటూ ముడతలు ఫామ్ అవ్వని వాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేసేస్తున్నారు. అసలు ఎవరికి అవసరం? ఏ ఏజ్ వాళ్ళకి అవసరం? ఎందుకు అవసరం? అసలు ఏజ్ ఉన్న వాళ్ళు అసలు వాడరు ఇవి చెప్పాలంటే. 40+ వచ్చిన వాళ్ళు వాడేదానికంటే ఈ 17, 18 టీన్స్ వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు. ఇది నేను చాలా ఎక్కువ అబ్జర్వ్ చేశాను. టీనేజ్ వాళ్ళు ఈ స్కిన్ కేర్ రొటీన్ లాగా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఇవన్నీ వాడేస్తూ ఉన్నారు. సో దీనివల్ల స్కిన్కి ఎంత ఎఫెక్ట్ కొడుతుంది ఇవన్నీ కూడా
బాడీలో కూడా అబ్జర్వ్ అవుతాయి. సో దీనివల్ల క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి చాలా మంది ఆంకాలజిస్టులు కూడా మనకి చెప్తూ వస్తున్నారు. బట్ ఇంకా స్టిల్ అవేర్నెస్ కావాల్సి ఉంటుంది, ఇవి పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. మీరు ఒక ప్రోడక్ట్ని పిల్లలు యూజ్ చేసినప్పుడు మీరందరూ గూగులింగ్, ఇప్పుడు ఈ మధ్య పిల్లలందరూ టీన్స్ జెన్జీ అందరూ గూగుల్ చేస్తున్నారు కదా ప్రతిదానికి. ఇవి కూడా గూగుల్ చేయండి ఒకసారి, ఒక ప్రోడక్ట్ని అందులో పెట్టి గూగుల్ చేసి చూడండి. దాంట్లో ఎవరికి రికమెండ్ చేస్తున్నారు, 30+ వచ్చిన వాళ్ళకి, ముడతలు ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారు. ఇవి వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నమాట. సో వాటిని మీరు ఎందుకు వాడుతున్నారు, అది అవసరం ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో అందరికీ అన్నీ అవసరం లేదండి. అండ్ ఈ నియాసినమైడ్ అనేది మనకి బియ్యం కడుగు నీళ్ళల్లో కూడా వచ్చేస్తుంది. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు, మనకి న్యాచురల్గా ఉన్నప్పుడు వాటిని యూజ్ చేయడం మానేసి, శనగపిండి వీటిలన్నిటిని యూజ్ చేయడం మానేసి డైరెక్ట్గా అన్ని కెమికల్ ఫ్యాక్టరీ లాగా చేసేస్తున్నారు. చెప్తే మనల్ని పిచ్చి వాళ్ళ చూస్తుంటారు, బియ్యం పిండి ఎప్పుడు ఇవే చెప్తారు అని చెప్పి. లాంగ్ రన్ లో వాళ్ళకి జరిగే డ్యామేజ్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయట్లేదు ముందు. అవును యాక్చువల్లీ మార్నింగ్ అంతా నువ్వు తిరుగు, ఎండలోకి తిరుగు, బట్ ఏదైతే ట్యాన్ ఉందో అది నైట్ నువ్వు కూర్చొని దాన్ని క్లియర్ అవుట్ చేసుకో, తగ్గిపోతుంది కదా. పొద్దునంతా పూసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు మార్నింగ్ వచ్చిన డ్యామేజ్ ఏదైతే ఉందో ఈవినింగ్కి క్లియర్ చేసుకో. మార్నింగ్ డ్యామేజ్ అయ్యకుండా ప్రొటెక్ట్ చేసుకున్నా కానీ దాన్ని వాష్ అవుట్ చేయకుండా ఉన్న దానివల్ల వచ్చే కెమికల్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, స్కిన్ క్యాన్సర్స్, ఈ హార్మోన్స్ కూడా వీటికి ఏంటంటే హార్మోన్ ఇది ఇమిటేటింగ్ ప్రాపర్టీస్ అనమాట. సో ఈ ఫీమేల్ హార్మోన్ ఇమిటేటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని కూడా రీసెర్చ్ చేశారనమాట. సో ఇవి యూజ్ చేసినందువలన బాడీలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అని చెప్పి రీసెంట్గా కనుక్కున్నారు కూడా. సో ఇన్ని జరుగుతున్నా కానీ ఈ మధ్య పిల్లలు కూడా పీరియడ్స్ తక్కువ రావడము, చిన్న పిల్లలకి పీసీఓస్ రావడము, హెయిర్ హిర్సుటిజం అని చెప్పి మొహం మీద ఈ పక్క హెయిర్ రావడం, ఇవన్నీ కూడా చాలా మందికి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం మనం. ఇవన్నీ ఏంటంటే హార్మోన్స్ని చేంజెస్ చేస్తూ ఉన్నాయి. సో ఎలాంటప్పుడు మనం మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అవసరం లేని దగ్గర మనం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అసలు నిజంగా ఎఫెక్ట్ వస్తుందా రాదా చూడండి. సో ముడతలు తగ్గించే ద్రవ్యం ఏదైతే ఉందో, కాస్మెటిక్ థింగ్ ఏదైతే ఉందో అది జనరల్గా 18 years వాళ్ళకి ముడతలే రావు కదా. సో అలాంటి వాళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండర్ ఐజ్ అనేది ఎవరికి వస్తుంది, వాళ్ళకి నిద్ర సరిగా లేకపోవడం, సెల్ ఎక్కువ చూడడం, ఇట్లాంటి వాటి వల్ల వస్తుంది. సో వీలాంటి వాళ్ళు కూడా గ్లైకోలిక్ యాసిడ్ వాడండి అని చెప్పి చూపించేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు పర్ఫెక్ట్గా నిద్రపోయి కుకుంబర్స్, సింపుల్ పొటాటో వీటిని స్లైస్ చేసి కళ్ళ కింద పెట్టుకున్నా చాలు, అది మళ్ళీ నీట్గా క్లియర్గా పోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ కెమికల్స్ అన్ని వాడాల్సిన అవసరం లేదు. సో జనరల్గా ఫేషియల్స్ కూడా, ఫేషియల్స్ ఎవరికి ఇంట్రడ్యూస్ చేశారు, మజిల్ అనేది ఇట్లా రిలాక్స్ అయిపోయి ఇలా కిందకి 40+ వచ్చిన వాళ్ళకి ఇట్లా జారిపోతుంది స్కిన్ అనేది. సో అలా జారిపోయిన వాళ్ళకి మనకి అప్లిఫ్టింగ్ లాగా చేస్తూ, మనకి ఏదైతే బాడీలో మనం ఏదైనా తీసుకున్నప్పుడు లావ్ అయిపోతాం కాబట్టి సేమ్ అదే అంక్షస్ ప్రాపర్టీస్ ఉన్న క్రీమ్స్ని ఫేస్కి స్కిన్ ద్వారా మనకి అబ్జర్వ్ అయ్యేలాగా చేసి స్కిన్ని గ్లో చేసేదానికి ఇంట్రడ్యూస్ చేసినవే ఫేషియల్స్. ఈ ఫేషియల్స్ కూడా 40+ వాళ్ళకే చేసేవాళ్ళు ఇంతకు ముందు. ఇప్పుడు ఏంటి, కాలేజ్ స్టూడెంట్స్, పార్టీస్, ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఫేషియల్స్ వేసేసుకుంటున్నారు. ఈ ఫేషియల్స్ కూడా ఏంటి అంటే జనరల్ ఫ్రూట్ ఫేషియల్ అంటే కూడా ఫ్రూట్ ఫేషియల్ అనేది ఫ్లేవర్డ్ ఫ్రూట్ ఫేషియల్ వాడుతున్నారు. డైరెక్ట్గా ఫ్రూట్ ఎవరు వాడట్లేదు, ఫ్లేవర్డ్ ఫ్రూట్, దాంట్లో కూడా కెమికల్స్ ఉంటాయి. సో అది మీకు అవసరం లేదు. అది మీకు యూజ్ చేసిన తర్వాత, ఈ మధ్య కొన్ని రీల్స్ కూడా నేను చూసాను, చాలా ఫన్నీగా చేశారు. బిఫోర్ ప్యారలర్, ఆఫ్టర్ ప్యారలర్, నో డిఫరెన్స్ అని చెప్పి చూపిస్తూ. సో మనకి వచ్చి 1 day, half day గ్లో గురించి. సో జనరల్గా ఏంటి అంటే ఒక ప్రాసెస్లో మనం మసాజ్ చేస్తాం క్రీమ్స్ యూజ్ చేసినప్పుడు, అది బ్లడ్ సప్లైని పెంచుతుంది. అది నువ్వు ఉట్టి పాలేసుకొని చేసుకో, స్టిల్ అయినా బ్లడ్ సప్లై పెరుగుతుంది కాబట్టి నీకు ఆటోమేటిక్గా గ్లో అనేది వస్తుంది అనమాట. సో అట్లాంటివి యూజ్ చేసుకో, అంతేకాని నీకు 18 yearsకి నువ్వు ప్యారలల్కి వెళ్ళాల్సిన అవసరం నీకు లేదు. సో అట్లా మా ఏజ్ వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు. బట్ మేము ఇప్పుడు 50s దగ్గరికి వచ్చినా కానీ వీఆర్ స్టిల్ ఏమంటారు, గ్లో కానీ ఇది కానీ పోయిన చాలామంది, నేను చాలా తక్కువ మందిని చూసాను ఈ 90s కిడ్స్కి కానీ ఈ మధ్య 18s ఈ జెన్సీ వాళ్ళు వీళ్ళు ఈ కొంతలోనే ఉట్టిగా పింపుల్స్ వచ్చేయడము, స్కిన్ డల్ అయిపోవడం, వీళ్ళకి ఎక్కువ చూస్తున్నాం. ఎక్కువ కాస్మెటిక్స్ యూజ్ చేస్తుంటే ఎక్కువ ప్రాబ్లమ్సే వస్తాయి తప్ప ఇవన్నీ ఏం పోవు. ఓకే, మరి సింపుల్గా నిజంగా మనకి ఫేషియల్స్ అనేవి అప్లిఫ్టింగ్ కోసమే యూజ్ చేస్తాం. అవును. ఇఫ్ మనం ఇంట్లో చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు, అంటే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా?
ఉన్నాయా? అవును, యాక్చువల్గా మనకి పాతకాలంలో పిండ్లు రుబ్బేవాళ్ళు. సో అవన్నీ కూడా చేతులకు అప్లై చేసుకుని అది వద్దన్న అప్లై అయ్యేది, బాగా అయిపోయేది. అన్నం వండేవాళ్ళు, అన్నం వండినప్పుడు మనకి మధ్య మధ్యలో ఆవిరి కోసం తీసేవాళ్ళు. సో అది ఆటోమేటిక్గా మన ఫేస్కి ఆవిరి వచ్చేసేది. సో ఇట్లాంటివన్నీ రైస్ వాటరే అవి కూడా. అవన్నీ ఇప్పుడు కాస్మెటిక్ లాగా చేసి మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనం ఏంటి అంటే ఈ నవర రైస్ అని స్పెషల్ రైస్ ఉందన్నమాట, రెడ్ రైస్, రక్తశాలి ధాన్యం అంటారు అనమాట. మనకి ఏది బెస్ట్ రైస్ అని ఆయుర్వేదం గురించి చెప్తే అది చెప్పాను. ఒక్కొక్క దానికి అగ్రద్రవ్యం అని ఉంటుంది, మనం ఏది తీసుకోవాలి, వీటన్నిటిలో ద బెస్ట్ ఏంటి అని అడిగినప్పుడు రక్తశాలి ధాన్యమే చెప్తారు. రెడ్ రైస్ మనకి మట్టా రైస్, రెడ్ రైస్ అని చెప్పి దొరుకుతుంది. ఇంట్లో హై విటమిన్స్ ఉంటాయి, హై ఐరన్ కంటెంట్ ఉంటుంది. మనకి రైస్లో చాలా తక్కువ ఉంటుంది మనకి ఐరన్ అనేది. సో ఈ రెడ్ రైస్లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో రెడ్ కంటెంట్ అవన్నీ ఉన్నవన్నీ మంచివి, బ్లడ్ తెప్పిస్తాయి అని చెప్పి మనం జనరల్గా చూసుకున్నాం కదా. సో అట్లా ఇది రైస్ కూడా చాలా మంచిది. ఈ రైస్ని మనము పాలు వేసి ఉడకబెట్టి దాన్ని కానీ మనము ఉడకబెట్టేసినాక ఒక మస్లిన్ క్లాత్ వేసి పిండేస్తే ఇట్లా తీస్తే మనకి గుజ్జు వస్తుంది. సో దాన్ని ఫేస్ ప్యాక్ లాగా చేసుకోవడం, దాంతో మీరు మసాజ్ చేయండి. మీకు మనకి పార్లర్స్కి వెళ్తే ఏం చేస్తారు, ఫస్ట్ కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తారు. ఇవన్నీ కెమికల్సే కదా, యాస్ట్రింజెంట్స్ యూజ్ చేస్తారు. కండెన్స్డ్ మిల్క్, యాస్ట్రింజెంట్, ఆ తర్వాత క్రీమ్స్ యూజ్ చేస్తారు. ఈ 3 ప్రాపర్టీస్ ఇందులో వచ్చేస్తాయి. మీకు పాలు యూజ్ చేస్తారా, మీరు అన్నం పెట్టి ఉడకపెట్టి పాలు యూజ్ చేస్తారా, ఈ పాలతో కండెన్స్డ్ మిల్క్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో పాలు ఎఫెక్ట్ వస్తుంది. ఈ మధ్య రైస్ వాటర్లో ఏదైతే నియాసినమైడ్ ఏదైతే ఉందో దాన్ని ఏవైతే యూజ్ చేస్తున్నామో ఈ రెడ్ రైస్లో కూడా అది ఉంటుంది. సో అవి యూజ్ చేసుకొని దాంతో ఫేషియల్స్ చేసుకుంటా, దాంతో మనం బ్లడ్ సప్లై చేసుకునేలాగా చేసుకొని, అంటే మసాజ్ చేసుకొని ఇలా చేసుకొని సేమ్ అదే దాన్ని ఫేస్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసేసుకోవచ్చు. కొంచెం తేనె యాడ్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు. మనకేంటి అంటే బ్లాక్నెస్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం లెమన్ కూడా యాడ్ చేయొచ్చు. విటమిన్ సి న్యాచురల్ ఏమొస్తుంది, లెమన్స్లో వచ్చేస్తుంది. సో ఒక 2 drops ఆఫ్ లెమన్ వేసుకొని సెట్ చేసేసుకోండి, అయిపోతుంది. దాన్ని బట్టి క్లీన్ చేసేసుకోండి. ఇట్లాంటివి మనం చేసుకుంటూ ఉంటే ఫేస్ గ్లో వస్తుంది. మీ ఏజ్కి కూడా మీ స్కిన్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ రానికుండా చేస్తుంది, ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి. అసలు ఆ చిన్న ఏజ్ వాళ్ళకి అవసరం లేదు. మనకు అవసరం అనుకున్న ఇట్లాంటివి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. మమ్మీని అడగండి, వాటర్ వంచిస్తుంది శుభ్రంగా, రైస్ వాటర్, దాంతో వాష్ చేసుకోండి, హెయిర్ వాష్ చేసుకోండి. ఇట్లాంటివి చేసుకోండి, సింపుల్ రెమెడీస్ చేసుకోండి. నవర రైస్తో ఫేషియల్స్ చేస్తామన్నమాట. ఇది జనరల్గా నేను కూడా కొంచెం ఏజ్ వాళ్ళకి రికమెండ్ చేస్తాను, అవసరం లేదు చిన్నపిల్లలకి. ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరిపోతుంది. బట్ ఒక ఏజ్ వచ్చి మనకి ముడతలు వస్తాయి కదా, వాళ్ళకి న్యాచురల్గా కావాలి అనుకుంటే ఇవేవైతే మీరు ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఈజ్ ఈక్వల్ టు నవర ఫేషియల్. ఈ నవర ఫేషియల్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో ఈక్వలెంట్ ఎఫెక్ట్ మీకు వచ్చేస్తుంది. సో ఇట్స్ న్యాచురల్ థింగ్ అనుకో. అసలు మంత్లీ ఒక 3000-5000 మేకప్ పార్లర్ కోసమే బడ్జెట్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారంటే అది పెద్ద నిజంగా అతిశయోక్తి కాదని చెప్పొచ్చు. ఎందుకంటే శాలరీ పడగానే అసలు పార్లర్కి ఎంత, రెంట్కి ఎంత, ఇలా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సో అక్కడ చేసేది అండ్ మ్యామ్ చెప్పిన వరకు ఇవి కూడా దీనికన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. ఎవరైనా కావాలి అలా ఉన్నా కానీ ప్రాసెస్ మొత్తం చెప్పారు, ఎలా చేసుకోవాలి ఏంటనేది ట్రై చేయండి. కొంచెం ఈ కెమికల్ ప్రోడక్ట్స్కి దూరంగా ఉంటే మన ఫేస్ ఇంకా ఒక 20 years గ్లోగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.